ఫాతిమాకి విడిచి ఇండియా వెళ్ళిపోతున్నాను. అసలు పాతు ఇప్పుడు వెళ్ళిపోతున్నారుగా ఇల్లంతా మళ్ళీ బోర్ కొట్టేస్తుంది. 15 గంటలు గాల్లో ఎగురుతూనే ఉన్నాము. హైదరాబాద్ వచ్చేసాము. నా జన్మ భూమి చాలా రోజులు అయిపోతుంది చూసిన భూమి. మా అన్నయ్య మన ఇద్దరం స్పెషల్ మమ్మీ డాడీ కోసం ఏదో చేస్తున్నాము. అవసరమా నీకు? నేను కూడా హ్యాంగర్ అబ్బో అబ్బో నీకు అవసరమా बाबू अकेला लड़को माँ नहीं कुक कर सकते अब्दुल थोड़ा प्लीज हो. నేనేం చేసినా బాగానే ఉంటది. బాగుండకపోతే కూడా తినేసారు మీరు, అంతే. నేను చేశాను కాబట్టి. మీకు ఎవరు ఎక్కువ ఇష్టం ఉంటే వాళ్ళ ఫుడ్ ఫస్ట్ తింటారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. చాలా బాగుంది, చాలా బాగుంది. అరుస్తున్నాడు భయ్యుడు ఎదురు మాట్లాడుతున్నారు రోజు చేస్తారు కదా, అదే వెళ్ళిపోతున్నారేంటి? సార్ we enjoyed a lot సార్. ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం సార్. చికెన్ పచ్చడి, దానికోసం ఐటమ్స్ ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఇప్పుడు మంచిగా ఫ్రై చేసేసుకుందాం. చిన్న మంట మీద ఈ మసాలాలన్నీ కూడా ఈ మసాలా దినుసులన్నీ చిన్న మంట మీద ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత చల్లారబెట్టి మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. ఈరోజు ఫాతిమాకి విడిచి ఇండియా వెళ్ళిపోతున్నాను. అందుకని ఇప్పటివరకు పాపం చాలా బాధపడుతూ కూర్చుంది. నాకు బాధ తెలియకుండా చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి బయలుదేరాలి. ఇక్కడ మా వారైతేనండి ఎప్పుడు ఇండియా వెళ్ళిపోదామా, ఎప్పుడా, ఇంకా టైం ఎప్పుడు అవుతుందా అని కలవరించేస్తున్నారు. అయితే నాకు మాత్రం మా ఫాతిమాని విడిచి రావాలంటే ఇక్కడ మంచిగా టైం స్పెండ్ చేసాం ఇద్దరం. చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ మా ఇద్దరికి. అవన్నీ వీడియో తీస్తాం కాబట్టి మనం చూసుకుంటూ ఉందాం. నువ్వు బాధపడకు, నేను పడట్లేదు. ఓకే, ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. పాపం డల్ అయిపోతుంది. మా వారు ఎప్పుడు వెళ్ళిపోవాలి ఇంటికి, ఎప్పుడు వెళ్ళిపోవాలి అని. ఏం ఫాతిమా, ఇప్పుడు టైం 8:30 అవుతుంది నైట్. మా ఫ్లైట్ 11 o'clockకి ఉంది. ఇక్కడ చూపిస్తాం. అసలు పాతు ఫాతిమా, అరే ఇప్పటికి ఏడుపు ఆపింది. ఎందుకు అంతగా ఈసారి ఏడుపు వచ్చింది అంటే చెప్పు. ఈసారి మేము ఎక్కువగా బాగా స్పెండ్ చేసాము. నేనేం చెప్పలేను ఫ్రెండ్స్, అంతే. తను చాలా ఫీల్ అయితే అవుతుంది. ఈసారి మేము ఎక్కువగా టైం స్పెండ్ అయితే చేసాము.
మా స్వీట్ మెమరీస్ ఈసారి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మా అల్లుడు గారిని అడుగుదాము. అల్లుడు షయాస్ కైసా హై ఫీలింగ్? కొంచెం బాధగా. నేను చెప్పనా, నేను ఈరోజు వెళ్తున్నానని వారం ముందు నుండే బాధపడుతున్నాను. అల్లుడు ఇన్ని రోజులు ఉన్నాము, మంచిగా టైం స్పెండ్ చేసాం, చాలా బాగుంది. ఇప్పుడు వెళ్ళిపోతున్నారుగా, ఇల్లంతా మళ్ళీ బోర్ కొట్టేస్తుంది. మీరు ఇండియాకి ఎప్పుడు వస్తున్నారు? వస్తాం ఈ ఇయర్ ఎండింగ్ కానీ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ కానీ. పాతమే అంటే ఇప్పుడు వచ్చేస్తానంటుంది. నాకు పాస్పోర్ట్ ఇస్తే ఇండియా అంటే చాలా ఇష్టం తనకి. సరే కూడా అవసరం లేదు, వెళ్ళిపోతాను. ఆ పాస్పోర్ట్ పట్టుకొని వెళ్ళిపోతాను, నాకు అవసరం లేదు. అయితే ఇప్పుడు టైం మా వారు చూడండి, అందరు వెళ్ళిపోతున్నారు, బయలుదేరదాం బయలుదేరదాం అని అక్కడ ఎదురు చూపు చూస్తున్నారు. బోర్డింగ్ టైం అయిపోతుంది. మళ్ళీ వస్తామని చెప్పి ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తున్నారా? అందుకని ఫాతిమా ఇంకా ఎన్నిసార్లు అడుగుతారు? అడగొద్దు ఇంకా టైం, బోర్డింగ్ టైం స్టార్ట్ అయిపోయింది, బయలుదేరాలి. थैंक यू सो मच, अच्छा स्पेंड करें टाइम, तो मारूफ होना है, फिर इंशाल्लाह जल्दी में आएंगे. ఓకే బాయ్. ఫాతిమాకి బాయ్ బాయ్ చెప్పేసి ఫ్లైట్లో కూర్చున్నాము. మా ఫాతిమాకి కాల్ చేస్తున్నారు. ఫుడ్ ఇచ్చారు, క్యాలీఫ్లవర్ కర్రీ, పాలకూర, జీరా రైస్, మా వారి ఫుడ్ ఇది. తర్వాత సలాడ్, స్వీట్, జ్యూస్, బ్రెడ్, ఇంకా అన్నీ ఇది తినేసి పడుకోవడమే. మళ్ళీ మాకు ఫుడ్ వచ్చేసింది, సెకండ్ టైం ఫుడ్ ఇది. చాలా లాంగ్ జర్నీ అని చెప్పొచ్చు, బోస్టన్ నుండి దుబాయ్కి. ఇప్పుడు ఫుడ్లో ఇవి ఐటమ్స్ పెట్టారు, మేము వెజ్ అని చెప్పాము. నాకు మా వారికి వెజ్ వచ్చింది, ఇదొకటి వచ్చింది, ఫ్రూట్ సలాడ్, బ్రెడ్. గంటల ప్రయాణం తర్వాత ఇప్పుడు దుబాయ్ వచ్చేసింది. కానీ 15 గంటలు గాల్లో ఎగురుతూనే ఉన్నాము. మా వారు పడుకొని లేస్తున్నారు, ఏదో మూవీ పెట్టుకొని చూస్తున్నారు, పడుకుంటున్నారు, చూస్తున్నారు. మొత్తానికి దుబాయ్ అయితే చేరిపోతున్నాం, ల్యాండ్ అవుతుంది ఇప్పుడు. చూడండి, ల్యాండ్ అయ్యాక దీని రెక్కలు ఎలాగా విడుచుకున్నాయో. దుబాయ్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు దుబాయ్ నుండి హైదరాబాద్ వెళ్ళే ఫ్లైట్ ఎక్కేసాము. యాస్టీస్గా మూవీ చూసేసుకుంటున్నారు మా వారు. దుబాయ్ ఫ్లైట్లో ఫుడ్ ఇచ్చారు, స్వీట్, సలాడ్, జ్యూస్, నాకు ఇష్టమైన పన్నీర్ బిర్యానీ. హైదరాబాద్ వచ్చేసాం. హైదరాబాద్
వచ్చేసాము. నా జన్మభూమి చాలా రోజులు అయిపోతుంది చూసిన భూమి. ఇక్కడ మమ్మల్ని పికప్ చేసుకోవడానికి కరీం వస్తున్నాడు. వచ్చేసాడు కరీం. వాలేకుం సలాం రహమతుల్లాహి వబరకాతుహు. సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మా మమ్మీ డాడీ ఈ రోజే ఫ్లైట్ ల్యాండ్ అయింది, వాళ్ళు వస్తారు. నేను స్కూల్ నుండి వచ్చేసానండి ప్రొద్దుట. అండ్ మా అన్నయ్య మన ఇద్దరం ఈరోజు స్పెషల్ మమ్మీ డాడీ కోసం ఏదో చేస్తున్నాము. సో గైస్ ఇప్పుడే తెలిసింది మా డాడీ ఊరికి వెళ్ళిపోయారంట, ఒక పని ఉండే. సో మా మమ్మీ పడుకుంది గైస్, తనకి జెట్ లాగని. నేను కూడా డిస్టర్బ్ చేయలే. సో ఇప్పుడు ఆమె దిగి వస్తుంది, సర్ప్రైజ్ చేద్దాం. సో నేనైతే మమ్మీకి ఇష్టమైన ఫిష్ ఫ్రై చేస్తున్నాను. నేను మమ్మీ కోసం పన్నీర్ చేస్తున్నాను. ఇదిగో నిన్ను ఒక్క తోపు తోసాడనుకో, నువ్వు మళ్ళీ లేవు. అవసరమా నీకు? నేను కూడా హ్యామర్ అబ్బో అబ్బో, నీకు అవసరమా? బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. ఓకే ఓకే, స్టార్ట్ చేయండి. టైం అయిపోయింది, తొందరగా స్టార్ట్ చేయండి. ఆ కిచెన్ లోకి వెళ్ళి. ఇక్కడే వద్దు, ఇద్దరు ఇక్కడ వద్దు. పెద్ద అన్నయ్య పెద్ద కదా, సో అన్నయ్య మాట వినాలి. ఓకే ఓకే, అట్లా అలా ఏవీ లేదు, అలా ఏం లేదు. అన్నయ్య పెద్ద కదా. గీ గీ వేస్తున్నాడు అబ్దుల్. నువ్వు వెళ్ళు నాన్న, నువ్వు కూడా చెయ్యి వెళ్ళి. నాది 2 minutes లో అయిపోతుందండి. నేను ఇట్లా స్లో లేట్ గా చేయను. అబ్బా అబ్బా, వచ్చిందండి వయ్యారి. మా అబ్దుల్ వంట చాలా బాగా చేస్తాడు. ఎక్స్క్యూజ్ మీ, నాకేదో వినిపించింది. అబ్దుల్ వంట బాగా చేస్తాడు అంటున్నా. మాకు నమ్మకం లేదురా, ఏం అనుకోకు. నేను కూడా బాగా చేస్తాను. చేస్తుంది, మా మీటి కూడా బాగా చేస్తుంది. తినడమే తినదు కానీ బాగా చేస్తుంది. మామీ దో భీ नहीं करते हैं, खाते भी अच्छा नहीं करते हैं. తినదు అని చెప్పానమ్మా, తింటావని చెప్పలేదు, తినవు అని చెప్పా. ఏంటి అయిపోయిందా ఇది? కొంచెం అయిపోయింది. ఏ జర్బినే నీరు చేస్తా. अम्मी सो रहे. अब्दुल 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 आगे आ जाओ. अब्दुल अब्दुल थोड़ा प्लेस दो, थोड़ा प्लेस दो, थोड़ा प्लेस दो. 2 people can't cook. नहीं कुक कर सकते अब्दुल, थोड़ा प्लेस दो. थोड़ा थोड़ा. ए ए स्टव स्टव के पास नको. जाओ 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 मीठी, तुम जाओ. नहीं वैसा नहीं, वैसा नहीं. इधर इधर खड़ो तुम्हें. ఎందుకంటే అసలు వంట రాదు, ఏం రాదు. నీకన్నా చాలా బెటర్ నేను. ఓకే కాదు అబ్దుల్, నువ్వు అంటే చాలా ఇష్టం, అందుకనే నీ వెనకే ఉంటది మీటి. అంత సీన్ లేదు, నాకు ఈ స్టవ్ కావాలి. అవును, ఆయన వంట చేసేదే నీది కూడా కావాలి. నాకు ఈ స్టవ్వే కావాలి. ఏం చేస్తావు? చిన్నప్పటి నుంచి వెళ్తా మొండు. ఓకే, ఫిష్ ఫ్రై కూడా నేనే చేసా, పన్నీర్ ఫ్రై కూడా నేనే. ఆల్మోస్ట్ పన్నీర్ ఫ్రై అయిపోయింది. మా మీటి టూ ఫాస్ట్. yes. సో ఇది మమ్మీ కోసం ఫిష్ ఫ్రై, నా కోసం ఇక్కడ చికెన్ పెట్టుకున్నాను. ఓ ఇది కూడా రెడీగా ఉందా? ఇక్కడ ఖాళీ లేదు కదా, లోపలికి చెల్లో పెట్టుకుందాం. ఆ చికెన్ లో వాటర్ నాది కూడా ఉంది గైస్. ఏమైనా అనిపిస్తుందా మీకు? నాకేం అనిపించట్లేదు. నాకు అన్ని వినిపిస్తున్నాయి. ఇద్దరు షేర్ చేసుకొని తినాలి. అట్లా అనిపిస్తుందా? ఎందుకు వినిపించట్లేదు? నాకు వినిపిస్తుంది. లేదు, నాకు అనిపించట్లేదు. సో గైస్ ఫైనలీ నా పన్నీర్ ఫ్రై అయితే అయిపోయింది. ఈ పన్నీర్లో నేను పాలక్ కూడా వేసాను. చూడండి ఎంత బాగుందో. నేనేం చేసినా బాగానే ఉంటుంది. బాగుండకపోతే కూడా తినేసాను మీరు, అంతే. నేను చేశాను కాబట్టి. మా పిల్లలు ఏదో వంటలు అదరగొట్టేస్తున్నారంట. పడుకుని ఉంటే ఫోన్ల మీద ఫోన్లు చేసేస్తున్నారు. ఆయిషా రెడీ అయ్యి కిందకి దిగా. నేను ఇంకా పడుకుంటామేమో అనుకుంటే, అంటే కొన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్ తీసుకురావాలి, తప్పదు కదా. ఇప్పుడే కదా వచ్చింది. అదే ఇప్పుడే అంటే మార్నింగే వచ్చారు కదా అని. నువ్వు కూడా నాతో డ్రా ఫ్రూట్స్ అని ఏంటి బాడీలో చాలా మార్పులు వచ్చినాయి, ఏదో లావ్ అయినట్టుంది. ఏదో కాదు, చాలానే లావ్ అయింది. మా ఫాతిమా కూర్చోబెట్టి బాగా తినిపించింది, అదైతే బాగా తెలుస్తుంది. అంటే ఇక్కడికి వచ్చి ఎలాగో డైట్ అది తప్పదు అని అమెరికాలో అయితే కానీ మా వాళ్ళు ఎంజాయ్ ఇలానే చేశాను బాగుంది కదా. ఇలా లావుగానే లేదు, బాగుంది. అస్సలు బాగాలేదు. చాలా మంది చెప్పారు నాకు. మీ అందరి కోసం నేను మళ్ళీ తగ్గబోతున్నాను. తగ్గుతాను, డెఫినెట్లీ భోజనం చేసేసి అప్పుడు వెళ్ళు. పిల్లలు నీ కోసం చాలా స్పెషల్ ఐటమ్స్ చేశారు. అవును, రాత్రి తినేసే వెళ్తాను. సరే. ఎంత వరకు వచ్చింది వీళ్ళ వంట ప్రోగ్రామ్? ఎందుకు వస్తున్నా? ఫస్ట్ వాకి పదండి. ఇది
మనం స్పెషల్ గా మీకోసం ఏదో ఫుడ్ చేసాం. మీరు కిచెన్ లో రాకండి, అరే! తీసుకొస్తాం. నన్ను తోయద్దు. ఏ ఐటమ్ చేస్తారేంటి అంతా చూసేస్తారు. ఫస్ట్ ఎవరి ఐటమ్స్ వాళ్ళు తీసుకొచ్చేయండి. ఫస్ట్ నాది అయిపోయినట్టుంది. అయిపోతే తీసుకొచ్చేయండి. ఎవరు చేసిన వాళ్ళ ఐటమ్ తీసుకొచ్చేయండి. ఏంటమ్మా మళ్ళీ చెప్పు. నేనే 4 ముక్కలు అట్లా ఎగిరేసా. తినేసాం. యా పర్వాలేదులే. పన్నీర్ ఇష్టమేనా నీకు? तुमने कैसे मालूम? मैं बोलते खाती नहीं है ना तो जब అంటే నీ చేతితోటి చేసిన పన్నీర్ నీకు ఇష్టం అనమాట, నేను చేసింది ఇష్టం లేదు. అవును, కరీం ఎక్కడ? కరీంని కలవలేదు. అన్నయ్యతో పాటు వెళ్ళారు కదా. అన్నయ్యతో పాటు వెళ్ళారు కదా. నేనే కదా పంపాను. మర్చిపోయారు. మర్చిపోయారు. మీరు ఇక్కడే కూర్చోండి, వాళ్ళు ఏదో చేశారు కదా, అక్కడ చూసి వస్తాను. తొందరగా తినండి, ఆకులు వేస్తుంది బాబా. నేను లేనప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు మీరు అందరూ కలిసి? అల్హమ్దులిల్లా. మా పెద్ద ఆడబిడ్డ మనవరాలు మాట. మా పెద్ద ఆడబిడ్డ అమ్మాయి ఖుషీద్, వీళ్ళ అమ్మాయి తను. నేను రేట్ పెరిగిపోయి బాగున్నానంట. అబ్బబ్బా అచ్చే ఆవర్ బండా నాకు బస్ స్టాప్. వాళ్ళ అమ్మ చూడండి ఎలా మురిసిపోతుందో, వాళ్ళ అమ్మాయి మాట్లాడుతుంటే. సో ఫైనలీ రెడీ. మమ్మీ ఇది నేను చేసా పన్నీర్. మీ ఫేవరెట్ పన్నీర్, మీ ఫేవరెట్ ఫిష్. కానీ ఫిష్ కన్నా నా పన్నీరే బాగుంటుందిలే. మీరే చూడండి. అది ఇది ఏం బాగుంది? ఇదే బాగుంది, అర్థమైందా? ఇద్దరు కూర్చోండి అమ్మా, కూర్చోండి. నాకు ఇంకా జెట్ లాగ్ పోలేదు. నాకు రెండిట్లో చూడటానికి నాకు ఇష్టమైనది రెండు కాబట్టి చాలా బాగుంది. ఒక్క నిమిషం, మీరు తినే ముందు ఒక మాట చెప్పాలి. మీకు ఎవరు ఎక్కువ ఇష్టం ఉంటే వాళ్ళ ఫుడ్ ఫస్ట్ తింటారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఫస్ట్ పన్నీర్ తినొచ్చు, ఆఫ్ కోర్స్. లాస్ట్ ఇస్ ఆల్వేస్ బెస్ట్ అని అంటారు కదా. సో ఫస్ట్ అది తినండి. ఆబ్వియస్లీ లాస్ట్ ఇస్ ఆల్వేస్ బెస్ట్. సో ప్లీజ్. అంటే ఒక్క నిమిషం, అన్ని మార్కులు వచ్చి లీస్ట్ మార్క్స్ వస్తే మంచిదా? అది ఏం చెప్తున్నావు? నేను తింటుంటే మీటి ఇంకొకటి చెప్పిన లాస్ట్ ఇస్ ద ఏమన్నాడు అన్నయ్య? బెస్ట్ అన్నాడు. నువ్వు లాస్ట్ కదా ఇంట్లో, అంటే నువ్వు బెస్ట్ అని అర్థం. అంటే నాట్ ఎవ్రీ టైం ఇది స్పెషల్ సినారీ. ఆల్రెడీ ఒకసారి చెప్పేశాను. ఇంకా నువ్వు ఏం నాట్ ఎవ్రీ టైం. మా అబ్దుల్కి మీఠీ అంటే చాలా ఇష్టం. ఎంత ప్రేమ అంటే ఎప్పుడు చెల్లి నా కోసమే పుట్టింది అంటూ ఉంటాడు. అలా బస్ మిస్ అయిపోతే ఎవరు తీసుకెళ్తారు? అలా అంటాడు కానీ స్కూల్ బస్సు ఎలాగైనా మిస్ చేసుకుంటూ ఉంటుంది మధ్య మధ్యలో. అప్పుడు నీకు ఎవరు డ్రాప్ చేస్తారు చెప్పు. నేను వెళ్తానంటే మా అన్నయ్య ఆపుతారు. నేను వెళ్ళిపోవచ్చు కానీ మా అన్నయ్య నాతో వస్తారు. ఎందుకు వస్తారు నాకు తెలియదు. నీకు తెలీదా ఎందుకు వస్తారు? నీకు సెక్యూరిటీ. తనకి స్కూల్ See, కి he's my తీసుకెళ్లి bodyguard. స్కూల్లో వదిలిపెట్టి వస్తాడు తను ఎప్పుడు కూడా. You're my bodyguard. లేదు ఈ మళ్ళీ అంటది కానీ పాపం అబ్దుల్వి చాలా పనులు చేస్తుంది. మీటి అట్లా కనిపిస్తుంది కానీ చాలా పనులు చేస్తుంది. ఏ పనులు నేను చెప్తాను. తను అన్ని పనులు. బాక్సింగ్ కి వెళ్ళినప్పుడు తన రూములోకి వెళ్ళి మంచిగా నీట్ గా సర్దేసి ఏ రాజుల్లో ఏం పెట్టాడు అని చూసేసుకుని వచ్చేస్తుంటది. అలాగే పైన అక్క రూమ్ లోకి వెళ్ళి నీట్ చేసేస్తది. ఏ రాజులు ఏ ఉన్నాయి అక్కవి అని. ఇంకో విషయం తెలుసా, నేను మార్నింగ్ తను స్కూల్ కి వెళ్ళిపోయింది కదా, నేను వచ్చేసరికి నా రూమ్ చూసి నా రూమేనా ఇది? నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను వీటికి ఏం కాదు నువ్వేం పెట్టమని. నా డ్రెస్ తీసేసింది, మళ్ళీ ఈ డ్రెస్ తీసుకుని ఇంకో దాంట్లో పెట్టింది. నా మేకప్ ఐటమ్స్ తీసేసింది, కొంత తీసింది వాడుతుంది. మళ్ళీ ఎక్కడిది గాజులు కూడా అన్ని తీసింది. అన్ని తన బర్త్డే తీసింది. Yes. అడిగే తీసింది. బర్త్డే. ఈ బర్త్డే Birthday. తీసింది, మళ్ళీ అదే ప్లేస్ లో పెట్టాలి. నాకు అందరూ తెలిసిపోయింది. నాకు ఇక్కడిది గుర్తుందా? అక్కడ ఉంది, అక్కడిది ఇక్కడ ఇదంతా కాదు. ఇప్పుడు వదిన ఎవరికి తింటుంది అది చూడాలి. ఇప్పుడు చెప్పాడు తను లాస్ట్ బెస్ట్ అని. బిస్మిల్లా. Yes. సూపర్. నిజం Thank చాలా చెప్పేసి బాగుంది. అది ఎంత లేదు చాలా బాగుంది, చాలా బాగుంది. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. ఏమి కావు అవి.
చూసారా నాదే తింటున్నారు. ఇది నాకు నిజంగా పాలకూర పన్నీర్ అంటే చాలా చాలా ఇష్టం. నాకు ఇష్టమైంది చేసి థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. అవి కథ కో బాబీ क्या अब्दुल Last one is the best. ये खाना जो दाम है ना. నాదే బెటర్ గైస్. మీరే మీరు కమెంట్స్ లో చెప్పర్లే. వాళ్ళు టేస్ట్ చేశారండి వాళ్ళు చెప్పడానికి. కాదు నాన్ వెజ్ ఫ్యాన్స్ ఉంటారు కదా. ఫిష్ నా కోసం ఫ్రై చేయడం అయితే నాకు చాలా హ్యాపీ. నాకు ఏడుపు వచ్చేస్తుంది. నాకు ఇష్టమైంది. ఫస్ట్ తిను. ఏంటి ఫస్ట్ लास्ट दिन मना नु खा के बोलना इसमें क्या क्या डाले क्या डालना नहीं प्यार डाले इसमें प्यार डालना नहीं प्यार डालने मसाले इसमें क्या डाले हो अब्दुल सही बोलो सारे मसाले डाले सीक्रेट मसाला और प्यार डाले नहीं हाँ वो भी डाल क्या मसाले वो भी दालूं लो वो भी दालूं लो అది కూడా నాదే బాగుంది కదా. అదే నాదే బాగుంది. थैंक यू सो मच. యూ వెల్కమ్ మమ్మీ. నువ్వు ఊరుకోమా దుద్దు అంటావు. ఒక్కటని కాదు నిజంగా రెండు అద్దరిపోయింది. ఒక్కటే చెప్పాలి ఏది బాగుంది. అంటే మమ్మీ నాన్ వెజ్ వెజ్ లో ఒకటే ఐటమ్ కదరా. ఇప్పుడు వెజ్ లో 4 ఐటమ్ తీసి ఇద్దరు వెజ్ చేసి ఈ వెజ్ లో ఏది బాగుంది అని అడగాలి. అయితే ఇద్దరు నాన్ వెజ్ చేసి ఏది బాగుంది. ఇది వెజ్ లో మమ్మీ సూపర్, ఇష్టమా డాడీ ఇష్టమా? ఇది నాన్ వెజ్ లో ఇది సూపర్. ఇద్దరు ఇష్టం. అక్కడ ఇద్దరు రెండు బాగున్నాయి. కానీ డాడ్ సారీ వీడియో కట్ చేసినాక మమ్మీ ఏం చేయకు. సారీ. అబ్దుల్ నీకు ఎవరు ఇష్టం? మమ్మీ ఎప్పుడు నా కొడుకు మమ్మీయే అంటాడు. నా నా బంగారు వ్యక్తులు లగాన్ కసకత. సో గైస్ మీరు చూస్తున్నారు మా అన్న అయితే ఓకే చేశారు. నేను 2 ఇది ఒకటి ఇంకొక సర్ప్రైజ్ ఉంది నేను తీసుకొస్తా. అప్పుడు వరకు మీరు గెస్ట్ చేయండి కమెంట్స్ లో. వస్తున్నా. ఏంటంటే ఏమో మరి తను తీసుకొస్తుంది కదా సర్ప్రైజ్ అన్నాక నేను చెప్తే ఇంకేలేదు నన్ను పట్టుకుని ఉతుకుతుంది. అది నాకు తెలియదు మరి అదేంటో నిజంగా నాకు తెలియదు. నువ్వు వంటగదిలో ఉన్నావు కదా ఇంకోటి ఏదో ఏమో నాకు తెలియదు. చీర ఏం వండలేదు అదే వండారు. ఏంట్రా స్టీల్ దాంట్లో తీసుకొచ్చావు చల్లగా జున్నేమో Yes. నేను జున్ను నేను చెప్పను మీరు ఓపెన్ చేయండి. జున్ను అనుకుంటా. ఏమో నేను అనుకుంటున్నాను. మా మమ్మీకి గడ్డ పెరుగు చాలా ఇష్టం. అమ్మా దాంట్లో అమ్మ స్పూన్ ఇది ఎలా తినాలి ఇది? నేను తీసుకొస్తా నేను తిప్పిస్తానండి. అబ్బా నాకు ఇష్టమైన అసలు ఇలా ఉండాలి మీగడంటే. వా మీటి ఎస్ నేనే చేపించా. మా అన్న అయితే ఒక్క ఐటమ్ నేనైతే 2 వావ్ అసలు మీగడ చూడండి. వెయిట్ మీగడ మీగడ చూడండి మీగడ 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 ఏంట్రా అది ఇంకా ఇన్కంప్లీట్. ఒక ఇంగ్రీడియంట్ ఇంకా వేయాలి. ఏం వేస్తావు? షుగర్. వావ్ ఇలాగా షుగర్ వేసుకొని ఈ మీగడ పెరుగు ఒకసారి ఇలా చూపించండి. ఇగో మా వదినకి ఒళ్ళు ఎందుకు వచ్చిందంటే ఇది దీని గురించే వచ్చింది. ఆయుష ఇది తినకుండా ఉండలేను. నాకు ఇష్టమని నీకు కూడా తెలుసు కదా. అవును అందుకనే పాపం మా వదిన ఇప్పటి నుంచి డైట్ చేస్తాను. థ్యాంక్ యూ మీటు. నాకు ఇష్టమైనవి ఎప్పుడు తింటే మళ్ళీ జట్లు పడుకుంటాను. వీళ్ళు పడుకోండి మీరు వచ్చి ఒక 4-5 days రెస్ట్ తీసుకోండి. నేను కూడా పడుకుంటా. రేపు స్కూల్ వద్దు. నీకు లేదు అది. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? స్కూల్కి వెళ్ళావు. నువ్వేమి అమెరికా వెళ్ళలేదు. సో ఓకే వెళ్ళాలి. ఓకే నాకు ఇష్టమైనవి అయితే నా పిల్లలు చేశారు. అమెరికా నుండి వచ్చాను. నీవు ఈ రోజు ఒక్కరోజు చేశారా ఏంటి? నాకు డౌట్ వస్తుంది. రోజు చేస్తారు కదా. yes స్పెషల్ ఒకేషన్స్ కి రోజు. అది వెళ్ళిపోతున్నారేంటి? సార్ we enjoyed a lot సార్. ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం సార్. రోజు చేయరా? yes हेलो अस्सलाम वालेकुम दीदी. वालेकुम सलाम. खुश है? ठंडा पड़ा जा रहा है? हैप्पी? वेरी हैप्पी. I know. तो हैप्पी से थी. आ गया ना मम्मी? yes फाइनली. నీ అమ్మ కాదురా నా అమ్మ. నీ అమ్మ కాదురా నా అమ్మ. ये अम्मा ना अम्मा ఒకటే దే. మన ఇద్దరు అమ్మ. yes Our mom. అబ్దుల్ అమ్మ కూడా ముగ్గురి అమ్మ. ఈ అమ్మ ముగ్గురి అమ్మ. अब वो अम्मा का जान खाना लगता प्लीज. नहीं खा रही मैं. अच्छा देख लेती हूँ. टुकड़म करको खाती गए जान फातिमा. I miss you too. Take care. Eat
eat well, sleep well. షూర్. See you soon. సీ యూ సూన్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి వాచ్ చేసినందుకు. బాయ్.